వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో నేను డే 1 నుండి 30 డేస్ వరకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఏముంటాయి, ఎలా ఉంటాయి, సో దాని గురించి నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు డే 8 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. సో ఈ వీడియోలో మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి, అది ఎలా చేయాలి, దాని గురించి కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో మీకు గనుక సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే ఎండ్ వరకి చూడాలి అనుకుంటున్నారో ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ టీటీఈ టిల్ ద ఎండ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, దీంట్లో మీరు వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్, వై సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ మార్కెటింగ్, ఆ తర్వాత వాట్ యూ క్యాన్ ప్రమోట్, బేసిక్ సోషల్ మీడియా స్ట్రాటజీ, తర్వాత టూల్స్ టు హెల్ప్ యూ గెట్ స్టార్టెడ్. సో వీటి గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి అంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. మన దగ్గర ఒక ప్రొడక్ట్ గాని, ఒక సర్విస్ గాని ఏదైనా ఉంది అనుకోండి, దాన్ని సేల్ జేయడం. సో, ఆ సేల్ జేయొచ్చు గానీ, రకరకాలుగా సేల్స్ అనేటివి జేయొచ్చు. బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి అనంటే, ఏవైతే ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలో మనం రీల్స్ గానీ, వీడియోస్ గానీ, పోస్ట్ గానీ, మన ప్రొడక్ట్ గురించి పోస్ట్ అనేది చేసి సేల్ జేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది అంటాం. ఓకే. సో, వై సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హ్యూజ్ ఆడియన్స్ అనేది ఉన్నారు. బిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కంటెంట్ గాని, పోస్ట్ గాని, రీల్స్ అనేది చేస్తే మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. బ్రాండ్ విజిబిలిటీ అనేది అవుతుంది. సో, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎవరైతే మీ వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఇది మీకు లీడ్స్‌ని జనరేట్ చేయడానికి, సేల్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ యాడ్స్. సో, ఏవైతే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో లైక్ న్యూస్ పేపర్స్‌లో, పాంప్లెట్స్‌లో పెద్ద పెద్ద హోల్డింగ్స్‌లో మీరు ఏవైతే యాడ్స్ అనేది ఇస్తున్నారో, దానితో గనక మీరు పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్ అనేది పడతది. సో, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. సో, అదేంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో, ఇలా మీకు కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ అనేది పడతది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి అనంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, వాట్సాప్. సో, ఫేస్‌బుక్‌లో పేజెస్ అనేటివి క్రియేట్ జేయాలి. సో, ఆ పేజెస్ పైకి మనము ఆడియన్స్‌ని తీసుకురావాలి. యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. తర్వాత ఫేస్‌బుక్ గ్రూప్ అనేది క్రియేట్ జేసి, దాంట్లో మనం కంటెంట్ గూడా క్రియేట్ అనేది జేయొచ్చు. అక్కడి నుండెళ్ళి గూడా మనం ఆడియన్స్‌ని తీసుకొని రావచ్చు. సో, ఫేస్‌బుక్ ప్రొఫైల్, ఫేస్‌బుక్ పేజెస్, ఫేస్‌బుక్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ గ్రూప్స్ అనేది చాలా డిమాండింగ్‌లో ఉంది. మీరనుకుంటారు ఫేస్‌బుక్ ఈ టైంలో ఎవరు వాడుతున్నారు అని. కానీ చాలా మంది లైక్ బిజినెస్ పీపుల్ కావచ్చు, చాలా మంది అక్కడే ఎక్కువగా యాక్టివ్‌లో ఉంటారు. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌తో పోల్చుకుంటే. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి రీల్స్, స్టోరీస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్. సో, రీల్స్ అనేది మీరు రెగ్యులర్‌గా పోస్ట్ అనేది చేస్తారు. సో, చాలా మంది ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు అంటే మినిమమ్ 2 అవర్స్ దాకా దాని నుండెళ్ళి బయటికనేది రారు. సో, చూస్తూనే ఉంటారు. సో, మీరు కూడా మీ ప్రొడక్ట్ రిలేటెడ్‌గా, మీ సర్విస్ రిలేటెడ్‌గా రీల్స్ అనేది క్రియేట్ చేస్తే లైక్ రీల్స్ అనే గాదు. స్టోరీస్ అండ్ పోస్ట్‌లు గనక మీరు క్రియేట్ జేస్తే మీకు అక్కడి నుంచెల్లి గూడా ఎంగేజ్‌మెంట్ రావడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చేసరికి ఏంటి అనంటే, మీరు రెగ్యులర్‌గా కంటెంట్ క్రియేట్ జేయడం నేర్చుకొని మీ ప్రొడక్ట్ గురించి, సర్విస్ గురించి గావచ్చు రెగ్యులర్‌గా జేస్తే మీకు ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ అనేది వస్తుంది. మీరే ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. క్లియర్. సో, ఇప్పుడు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగులో వాళ్ళని యూజ్ చేసుకొని షాపింగ్ మాల్స్ ప్రమోట్ జేయడము, బిజినెస్ ప్రమోట్ జేయడము, ప్రొడక్ట్స్ ప్రమోట్ జేయడము ఇలాంటివన్నీ జేస్తున్నారు. సో, మీ ఓన్‌గా మీరే ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా మీరు అవ్వచ్చు ఈ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. క్లియర్. సో, ఆ తర్వాత యూట్యూబ్. యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు షార్ట్ వీడియోస్, ట్యుటోరియల్స్, రివ్యూస్. సో, షార్ట్ వీడియోస్ ఏంటి అనంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ట్యుటోరియల్స్. మీకొక సబ్జెక్ట్ గురించి తెలుసు. మీకొక నాలెడ్జ్ అనేదుంది.
మీరు మీకొక స్కిల్ అనేది ఉంది. సో, ఆ స్కిల్ గురించి మీరు ట్యుటోరియల్స్ అనేది జేయండి. సో, హౌ టు ఎర్న్ మనీ ఆన్ యూట్యూబ్, హౌ టు క్రియేట్ ఎ యూట్యూబ్ ఛానల్, హౌ టు డిజైన్ ఎ వెబ్‌సైట్ ఇలాంటివేమన్నా మీకు స్కిల్ అనేది ఉంటే, ఆ స్కిల్ గురించి ట్యుటోరియల్స్ అనేది జేయండి. రివ్యూస్ అనేది జేయండి. రివ్యూస్ ఏంటి అనంటే, ఈ ఫోన్‌లో ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేనిది వాడాను. నాకిలా అనిపిచ్చింది. లైక్ ఫోన్ ఒకటే గాదు. మీరు చాలా రకాలుగా రివ్యూస్ అనేది జేయొచ్చు. ఇయర్ ఫోన్స్ కాడ్నుండెళ్లి మీరు ఏసీ వరకి, టీవీస్ వరకి, కూలర్స్ లైక్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మీరు రివ్యూస్ అనేది జేయొచ్చు. ల్యాప్‌టాప్స్ గావచ్చు. సో, ఇలా మీరు జేస్తే మీకు అక్కడి నుంచెల్లి గూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. క్లియర్. మీరిక్కడ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ గూడా జేయొచ్చు. మీరు ఒకవేళ రివ్యూస్ అనేది జేస్తే మీరు ప్రొడక్ట్స్ పైన అఫిలియేట్ మార్కెటింగ్ గూడా చేసి మీరు పాసివ్ ఇన్‌కమ్ గూడా ఎర్న్ జేయడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ఏంటి అనంటే బ్యాక్ టు బ్యాక్ మార్కెటింగ్ అనేది జేసుకోవచ్చు. అథారిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఇది కంప్లీట్‌గా కార్పొరేట్ వాళ్ళుంటారు ఇక్కడ లింక్డ్ఇన్‌లో. సో, ఇక్కడ హై పేయింగ్ చేసే వాళ్ళు గూడా ఉంటారు లింక్డ్ఇన్‌లో. ఆ తర్వాత వాట్సాప్. వాట్సాప్‌లో మీరు బ్రాడ్‌కాస్ట్ మెసేజెస్ పంపియొచ్చు. నర్చరింగ్ అనేది జేయొచ్చు. క్యాటలాగ్స్ అనేది మీరు క్రియేట్ జేసి మీ యొక్క బిజినెస్‌ని మీరు గ్రోత్ అనేది జేసుకోవచ్చు. సో, ఇవి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఆ తర్వాత ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ మార్కెటింగ్. సో, ఆర్గానిక్ ఏంటి అనంటే పోస్టింగ్ కంటెంట్, గ్రోయింగ్ ఫాలోవర్స్. మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్‌లనేది పోస్ట్ జేస్తూనే ఉండాలి. ఫాలోవర్స్ కోసం జూడొద్దు. లైక్ మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ జేస్తే ఆటోమేటిక్‌గా ఫాలోవర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. రీచ్ అనేది వస్తూనే ఉంటుంది. క్లియర్. తర్వాత పెయిడ్ ఏంటి అనంటే రన్నింగ్ యాడ్స్ టు టార్గెట్ ఆడియన్స్. సో, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది 2 విధాలుగా జేయొచ్చు. లైక్ ఆర్గానిక్ జేస్తే ఇది కొంచెం టైం అనేది పడుతుంది. బట్ మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యి ఆహ్, క్వాలిటీ కస్టమర్స్ రావడం జరుగుతుంది. అదే మీరు పెయిడ్ గనక లైక్ నేను ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకొని నేను చాలా మందికి అతి తొందరలో రీచ్ అవ్వాలి అనుకుంటే ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. సో, కరెక్ట్‌గా పర్టిక్యులర్ ఆడియన్స్‌కి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు మీ యాడ్ కనిపించేలాగా, మీ బిజినెస్ కనిపించేలాగా టార్గెట్ అనేది చేసి మీ బిజినెస్ గ్రోత్ అనేది జేసుకోవచ్చు. సో, ఇది మీరు ఎప్పుడు యూజ్ జేస్తారు ఏంటి అనేది మీ ఇష్టం. సో, మీకెప్పుడు స్విచ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు స్విచ్ అవ్వచ్చు. క్లియర్. సో, ఇవి రెండిటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రమోట్ జేయాలి? వాట్ యూ క్యాన్ ప్రమోట్. ఏం ప్రమోట్ జేయొచ్చు అంటే, ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ జేయవచ్చు. సర్వీసెస్ అనేటివి ప్రమోట్ జేయవచ్చు. పర్సనల్ బ్రాండ్ గురించి మీరు ప్రమోట్ అనేది జేయవచ్చు. ఈవెంట్స్, కోర్సెస్, ఆఫర్స్ గురించి గూడా మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత బేసిక్ సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ. బేసిక్‌గా ఏం జేయాలి అనంటే, డిఫైన్ యువర్ గోల్. మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ ఔట్ అనేది జేయండి. మీకు బ్రాండ్ అవేర్‌నెస్ పెరగాలా? లీడ్స్ గావాలా? సేల్స్ గావాలా? ఏదైనా ఒకటి సెలెక్ట్ అనేది జేసుకోండి. మీకు లీడ్స్ గావాలా? సేల్స్ గావాలా? సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్‌లో మనం వీడియో మార్కెటింగ్ అనేది జేయొచ్చు. క్లియర్. ఆ తర్వాత నో యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎవరో ఫైండ్ ఔట్ జేయండి. వాళ్ళ ఏజ్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక మొబైల్ ఫోను గురించి వీడియోస్ చేద్దామనుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 18 నుంచెల్లి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్. వాళ్ళ బిహేవియర్ ఏంటి అంటే ఏదైనా ఒక మంచి స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనే బిహేవియర్‌లో ఉన్నారు. క్లియర్. ఇలా మీరు మీ ప్రొడక్ట్ గురించి, మీ ప్రొడక్ట్ ఒక హెయిర్ ఆయిల్ అయిందనుకోండి. ఆ హెయిర్ ఆయిల్ మీరు ఎవరికి సేల్ జేయాలి అనుకుంటున్నారు? మెన్నా? ఉమెనా? సో, ఒకవేళ మెన్ అండ్ ఉమెన్ అయితే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు సేల్ జేయాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఇలా మీరు ఫైండ్ ఔట్ అనేది జేసి మీ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ వాల్యుబుల్ కంటెంట్. మీరు ఏదైతే మీ ప్రొడక్ట్ గావచ్చు, సర్విస్ గావచ్చు, దాని గురించి మీరు పోస్ట్స్ అనేటివి క్రియేట్ జేయాలి. రీల్స్ క్రియేట్ జేయాలి. వీడియోస్ క్రియేట్ జేయాలి. లైక్ ఎలా పడితే అలా గాకుండా మీరు వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇచ్చినట్టయితే మీకక్కడి నుండెళ్లి లీడ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సేల్స్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్. ఆ తర్వాత షెడ్యూల్ అండ్ బీ కన్సిస్టెంట్. మీరు ఈరోజు ఒక రీల్ అప్‌లోడ్ జేసి, ఈరోజు ఒక పోస్ట్ అనేది అప్‌లోడ్ జేసి, ఎక్కువ లైక్స్ రావడం లేదు, కామెంట్స్ రావడం లేదు, ఫాలోవర్స్ పెరగడం లేదు. ఇలా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు రిజల్ట్స్ అనేటివి రావు. సో, కంప్లీట్‌గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ మీరు వీడియోస్ అనేది క్రియేట్ జేయండి, పోస్ట్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీ పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. మీకు లీడ్స్ ఒస్తాయి. సేల్స్ గూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత అనలైజ్ రిజల్ట్స్ అండ్ ఇంప్రూవ్. మీకొచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీకచ్చిన ట్రాఫిక్ ఏదైతే ఉందో, వాటిని ఒకసారి చెక్ జేసుకోండి. మీకు
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు? మీకు మెన్ ఎక్కువ వస్తున్నారా? వుమెన్ ఎక్కువ వస్తున్నారా? మీరు టోటల్‌గా మీ యొక్క ప్లాట్‌ఫార్మ్స్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అనలైజ్ అనేది జేయండి. అప్పుడు మీరు మళ్ళీ ఇంప్రూవ్ అనేది జేయండి. సో, పర్టిక్యులర్‌గా వాళ్ళని టార్గెట్ జేయడం స్టార్ట్ జేయండి. ఎందుకంటే మీరు అక్కడి నుంచెల్లే ఎక్కువ సేల్స్ రావడం, అక్కడి నుంచే ఎక్కువ లీడ్స్ రావడం జరుగుతుంది గాబట్టి, సో, అనలైజ్ అనేది కంపల్సరీ జేయాలి. క్లియర్. సో, ఆ తర్వాత టూల్స్ టు హెల్ప్ యూ గెట్ స్టార్టెడ్. మీరు స్టార్ట్ జేయడానికి ఈ టూల్స్ అనేది హెల్ప్ జేస్తాయి. సో, క్యాన్వా అనేది యూజ్ జేయండి. దీంట్లో మీరు పోస్ట్ క్రియేట్ జేయొచ్చు, రీల్స్ క్రియేట్ జేయొచ్చు. అన్నీ దీంట్లో ఈజీగా క్రియేట్ అనేది జేయొచ్చు. ఒక్కసారి వెళ్లి ట్రై జేయండి క్యాన్వాని. ఆ తర్వాత మెటా బిజినెస్ సూట్. ఇది మీకు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షెడ్యూల్ జేయడానికి యూజ్ అవుతది. మీరు ఏ టైంకైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ టైం అనేది ఫిక్స్ చేసి అప్‌లోడ్ అనేది చేస్తే, మీకు అదే టైంకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈ మెటా బిజినెస్ సూట్ అనేది అప్‌లోడ్ చేస్తది. సో, ఆ తర్వాత బఫర్, లెటర్, ఆ తర్వాత హాట్ సూట్. సో, ఇవి గూడా మీరు ఒక్కసారి దాంట్లో అప్‌లోడ్ అనేది జేసి టైమింగ్ అనేది ఇస్తే, మీకు ఆటోమేటిక్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అప్‌లోడ్ అనేది జేస్తాయి. ఆ తర్వాత చాట్ జీపీటీని కంపల్సరీ యూజ్ జేయండి. చాలా కంటెంట్ అనేది ఇస్తది. మంచి కంటెంట్ ఇస్తది. మీకు అడగడం తెలిస్తే. సో, దాన్ని ఎలా అడగాలి? ఏంటి? అనేది మీకు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే చాట్ జీపీటీ గురించి, ఏఐ గురించి, ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా కంప్లీట్‌గా ఏమైనా మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది. దీని ద్వారా ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయాలి అని ఎవరైతే సీరియస్‌గా ఉన్నారో నేను మే 1 నుండెళ్ళి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఏఐ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఫేస్‌బుక్ యాడ్స్ గురించి, వెబ్‌సైట్ గురించి వీటన్నిటి గురించి 1 మంత్ ట్రైనింగ్‌లో నేను కంప్లీట్‌గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అనంటే ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉన్నారో, ఎవరైతే సీరియస్ పీపుల్ ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని జెప్పి సో, ఓన్లీ 10 మెంబర్స్‌ని మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 2 ఎన్‌రోల్‌మెంట్స్ అనేటివి అయిపోయాయి. ఇంకా 8 మెంబర్స్‌కి మాత్రమే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో, నేను ఎక్కువ మందితో వర్క్ జేయాలి అనుకోవట్లేదు. ఓన్లీ రిజల్ట్స్ ఎవరికైతే గావాలనో వాళ్ళతో మాత్రమే వర్క్ జేయాలి అనుకుంటున్నాను గాబట్టి, సో, మీరు నా బయోలో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో, రిజిస్టర్ అయిపోయిన తర్వాత నేను మీకు కాల్ జేసి మీతో 1-1 హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ మీతో మాట్లాడిన తర్వాతనే మీకు నేను హెల్ప్ అనేది చేస్తానా? చెయ్యనా? అనే దాన్ని బట్టే నేను నా కమ్యూనిటీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. క్లియర్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బయోలో ఉన్న నా వెబ్‌సైట్‌కెళ్ళి ఇప్పుడే రిజిస్టర్ అనేది అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.